ఆర్మీ మాజీ చీఫ్, మాజీ గవర్నర్ జనరల్ కేవీ కృష్ణారావుకు సైన్యం ఘనంగా నివాళి అర్పించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో త్రివిధ దళాలు కృష్ణారావుకు అంతిమ వీడ్కోలు పలికాయి. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ సహా త్రివిధ దళాధిపతులు కృష్ణారావు మృతదేహానికి సెల్యూట్ చేసి నివాళి అర్పించారు. సైనిక దళాలు గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి సెల్యూట్ చేశాయి. జనరల్ కేవీ కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కృష్ణారావు మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణారావు 1923 జూలై 16న విజయవాడలో కెఎస్ నారాయణరావు, లక్ష్మీరావు దంపతులకు జన్మించారు. 1942లో 19 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన ఆయన సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 4 దశాబ్దాల పాటు ఆర్మీలో పనిచేసిన ఆయన రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్తాన్లతో జరిగిన యుద్ధాల్లో సేవలందించారు. సిపాయి నుంచి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పోస్ట్ వరకు వివిధ దశల్లో పనిచేసిన కృష్ణారావు 1981 జూన్ 1న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎంపికయ్యారు. 2 ఏళ్ల పాటు ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవి విరమణ తర్వాత గవర్నర్ గా సేవలందించారు. మొదట 1989లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేసిన ఆయన 1993-98 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, భారత సైన్యంలో పనిచేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో కృష్ణారావు ఒకరు. సైన్యంలో ఆయన సేవలకు గాను పరమ విశిష్ట సేవా మెడల్ వరించింది. ఇదిలా ఉంటే కృష్ణారావులో రచయిత కూడా ఉన్నారు. సైన్యం సవాళ్లకు సంబంధించి 3 పుస్తకాలు ఆయన రాశారు.